బాగున్నారా? మరి నేను మీ వెల్ విషర్‌ను. మరి మీరు కూడా మరి పండగ చేసుకొని సంతోషంగా, ఆనందంగా ఉండి అలసిపోయినట్టున్నారు. మరి కుటుంబ సభ్యులందరూ కూడా గృహిణీలు చక్కగా మరి పిండి వంటలు, పలహారాలు రకరకాలవి చేసి మరి కుటుంబ సభ్యులందరికి పెట్టి మీరు కూడా ఆనందించి భక్తి పరవశంగా మరి పూజలు చేసి, నవరాత్రులు చేసి, సద్దుల బతుకమ్మ చేసి, ఎంగిలి బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు చక్కగా ఆటపాటలతోని మరి యొక్క పండగ వాతావరణాన్ని అనుభవించారు కదండి. మరి ఈ యొక్క ఒక్క మాట నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇది మన యొక్క ప్రోగ్రాం సమాజము నాడు నేడు కదండి. మరి ఆనాడు పండగలో స్త్రీమూర్తులు ఎలా చేశారు, ఆ స్త్రీ దేవతలను ఎలా ఒప్పించారు, మెప్పించారు మీకు తెలుసు. అప్పుడంతా ప్రకృతిని మాత్రమే వారు తీసుకొని ఆ దేవాన దేవతలను చక్కగా తలొంచి నడుమొంచి ఆటపాటలతోనే ఆడారు. కానీ డీజేలు లేవండి. బ్రేక్ డ్యాన్సులు, డీజేలు, కోలాటాలు ఇవన్నీ లేవండి. అవి ఒక కోలాటం అనేది మగవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో వేసేవాళ్ళు, జాతరల టైం అలా. కానీ ఆడవాళ్ళు ఇవి చేస్తూ ఈ హంగామా అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. అంటే ఆ రోజేమో డబ్బు లేదు, ధాన్యం ఉండింది, కాయ కష్టం ఉంది, సుఖం లేదు. ఇప్పుడేమో డబ్బు ఎక్కువ ఉంది, సుఖం ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి? పండుగల పేరున ఆ దేవాన దేవతలకు చెడ్డ పేర్లు తేవాలి. ఎందుకంటే వాళ్ళని ఆ రకంగా పూజిస్తే ఇవేంటి, వీళ్ళు ఏమి దేవతలు, గటువంటి పూజలు ఎట్లా అందుకుంటారని మరి తెలియని వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళ మంచి పనులు చేసి ఈనాడు వాళ్ళు దేవాన దేవతలు అయ్యిండ్రు. శ్రీరాముడు ఒకప్పుడు రాజు, శ్రీకృష్ణుడు, వీళ్ళంతా ఒకప్పుడు మనుషులే అనేది మనకు పురాణాలు చెప్తున్నాయి. వాళ్ళు చేసిన మంచి పనులను, రాక్షసులను వధించి సామాన్య ప్రజలను రక్షించి మంచి పనులు చేసి నీతి న్యాయంతో బ్రతికారన్న ఉద్దేశంతో ఈనాడు వాళ్ళు మరి దేవతలు దేవుళ్ళుగా కొలుస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఈ డీజేల యొక్క భజనలేంటి, ఈ బ్రేక్ డ్యాన్సులు ఏంటి, బాగా డ్రింక్ చేసి మగవాళ్ళు ఆడడం ఏంటి? మరి అదేవిధంగా వినాయక చవితి అప్పుడు కూడా మరీ ఘోరంగా హుస్సేన్ సాగర్ కట్ట మీద మరి తిని తాగి రాత్రంతా ఆడి పాడి వికారమైనటువంటి పూజలు మరి ఆ దేవతలకు అందిస్తున్నారు. మరి ఆ దేవతలు మీకు ఏ రకంగా మరి ఫలితం ఇస్తాడో తెలియదు. ఆ పూజా ఫలం ఏముంటుందో మీకే అర్థమవుతుంది. కానీ ఆ రకంగా చెయ్యకూడదండి. ఆనాటి స్త్రీమూర్తులు భక్తి పరంగా ఒక్క పువ్వు తీసుకుపోయి దేవుడి దగ్గర, విగ్రహం దగ్గర పెట్టి నిండు మనసుతో పూజిస్తే వాళ్ళని ఆశీర్వదించారు దేవతలు అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు రంగరంగ వైభవంగా చేసుకుంటూ అది గంభీరంగా ఏదో చేస్తున్నామని చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పిచ్చి వేరే దేశాలలో కూడా ప్రాకిపోయిందండి. ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రాలో మరి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎవరో, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ చాలామంది మరి సెటిల్ అయినారు, గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినారు. మరి ఇక్కడ ధనవంతులే, ఇక్కడున్న ధనవంతులే ఆ సుఖాన్ని అనుభవించలేక ఆ దేశం సుఖాలు కూడా అనుభవించి ఆ దేశం యొక్క ఆదాయం కూడా పొందుకోవాలా అన్న ఉద్దేశంతో గొప్పలు కులపిచ్చితోని అగ్రకులాల వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి న్యాయంగా బ్రతకడం కూడా కాకుండా ఇక ఎలాగైనా వాళ్ళు పొమ్మన్నా మేము తెలంగాణ, ఆంధ్రాలో బాగా ధనవంతులమే కదా, ల్యాండ్ లార్డ్స్మే కదా, ఎట్లయినా బ్రతుకుతాం, అక్కడైనా సుఖమే ఇక్కడైనా సుఖమే అనేసి ఆ యొక్క ఇక్కడ విగ్రహాలన్నీ అక్కడ ప్రతిష్ఠాపించటము, అక్కడ భజనలు, డీజేలు, ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ ప్రాపర్గా ఉన్నటువంటి ఆ దేశం వాళ్ళకు కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఇంతకుముందే ఇస్కాన్ టెంపుల్ కట్టారు, మళ్ళీ మొన్న టెక్సాస్లో హనుమంతుంది పెట్టారు. ఈ రకంగా చేస్తే వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఏమని, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది ఇండియన్స్ అంతా వచ్చి ఇక్కడ ఫేక్ దేవతలను ఇక్కడ పెడుతున్నారు, ఆ ఫేక్ దేవతలు మాకు వద్దురానైనా మీ ఇండియాకి ఎండిపోండి అని దండం పెట్టి పంపిస్తున్నారు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారండి? ఇక్కడ జనాభా ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. మరి ఏమైనా సామాన్య ప్రజలే ప్రతి కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళు ఏదో కష్టపడి చదువు గురించి, బ్రతుకు గురించి, 4 మెతుకుల గురించి అక్కడ పోతే ఆ న్యాయంగా బ్రతికేట
వాళ్ళని కూడా పంపించేటట్టు, కొట్టి చంపేటట్టు, వాళ్ళ కోపాలు వస్తే అట్నే చేస్తారు కదా, ఆ రకమైనటువంటివి చేస్తున్నారు. మరి మీరు ధనవంతులు అయ్యుండి ఎందుకు పోవాలి అక్కడ? పోవద్దు కదా, పోవద్దు. మరి అక్కడోళ్ళు ఇక్కడ ఎవరు తెల్లోళ్ళు మన దేశంలో లేకున్నా, ఆ తెల్లవాళ్ళు అమెరికోళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు, మరేంటి ఆస్ట్రేలియా వాళ్ళు, కెనడా వాళ్ళు మన దేశంలో లేరు ఇప్పుడు. ఉంటే వాళ్ళు నిలగొట్టినాం. మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఉండి ఏమన్నా గుడి గోపురాలు కడుతున్నారా? వచ్చి విజిట్ చేసి విజిట్ వీసా మీద వెళ్ళిపోతున్నారు. మరి మనల్ని అక్కడ బ్రతకడానికి పోతున్నారు, బ్రతకడానికి పోయి సెటిల్ కూడా అయినారు. మరి అలాంటి వాళ్ళకు గొప్పోళ్ళు అయిపోయినారు. మరి ఆ సుఖాన్ని అనుభవించు. నీ ఇంట్లో వరకే నీ విగ్రహాన్ని పెట్టుకొని ఎవరు తెలుగు వాళ్ళు ఉంటారో ఒకరింట్లోకి ఒకరు పోయి పూజలు చేసుకొని, నలుగురు కూడుకొని పూజలు చేసుకొని లోపల ఉండండి. మన ఇల్లు కాదు, మన పొల్లు కాదు. ఆ దేశానికి పోయి బహిరంగంగా బజార్లల్లా, ఓపెన్ ఏరియాలల్లా ఇవన్నీ విగ్రహాలు పెట్టి ధూమ్ధామ్ ఊరేగింపులు తీసి బతుకమ్మలు అడవి చేస్తే మరి అక్కడ వాళ్ళ కోపం వస్తుంది కదా. కోపం వచ్చి ఎలగొడితే మీరు ధనవంతులు కాబట్టి మీరు వస్తారు, మళ్ళీ ఇక్కడ గెటాన్ అవుతారు. కానీ మరి బీదోళ్ళు పోతున్నారు, కష్టపడి చదువుకున్న వాళ్ళు. మరి వాళ్ళు బతుకు తీరకపోతే వాళ్ళను కూడా కుండా చాడగట్టి ఎల్లగొట్టేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు మీరు అన్యాయం చేసినట్టు కదా. ఏడవైనా కులపిచ్చేనా మీకు? అది భక్తితో ఉండండి. ఇండ్లల్లో మనకు ప్రతి కుటుంబంలో కులదైవం ఉంటుంది, ఇంటింటికి కూడా దేవత ఆరాధన ఉంటుంది. అక్కడ చేసుకోండి. ఆ దేశంలో కూడా తెలుగోళ్ళని పిలుచుకొని 4-5 కుటుంబాలు కలిసి ఒక కుటుంబంలో గుట్టుగా మీ వరకు మీరు ఇప్పుడు మనం ఇంకో దగ్గర పోయి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఆ తెల్లోళ్ళు వచ్చి మన దగ్గర వాళ్ళ దీడ చేస్తే మనం ఊరుకుంటామా? తెల్లోళ్ళు ఉంటేనే ఎలా కొడుతుంది. మన అంటురాంతనము, ముట్టుకోవద్దు, అగ్రకులాలు, బాంబనుడు నెత్తికెళ్ళి వచ్చిండు, భుజాలకెళ్ళి క్షత్రియుడు పుడుతున్నాడు, తొడలకెళ్ళి వైశ్యుడు పుడుతున్నాడు, శూద్రుడు కాళ్ళల్లో ఉన్నారని ఇట్లా మీరే అవన్నీ చెప్పడం వలన అది అనగారిన వారులన్నింటినీ వేరేగా చూస్తే ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు ఉంటే వేరే దేశం వాళ్ళు మహమ్మదీలు దండయాత్ర చేసిండ్రు. మీరందరినీ కలుపుకొని ఉంటే వాళ్ళు ఎందుకు దండయాత్ర చేయకపోదురు. అట్లాగే మీరు ఈ అంటురాని ముట్టురాని తనమని కులాలు మనిషి సేమ్ దేవుడు ఒకటే ముక్కు ముఖం అవయవాలు పెట్టాడు, ఆడ మగ రెండే పెట్టాడు. అవి కాకుండా మీకు ఎక్కువ అని ఆ ఇగోతోని ఆ గర్వంతోని మీరు ఎక్కడ పోతే అక్కడ ఇవి చేస్తే ఏడ మిగిలిన వాళ్ళని బ్రతకనియరా? ఆ దేశాలలో బీదోళ్ళు పోయి ఉంటే వాళ్ళను మీ దిక్కుడికి వెళ్ళి వెళ్ళగొట్టేటట్టు అయిపోయాయి. ఇక్కడ ఉంటే మీరు కులాలు మతాలు పెట్టి పీక్క తింటుంటే ఇక్కడ బ్రతకనియరు. ఎట్లా మరి మీరు? మిమ్మల్ని దేవుడు చేయలేదా? చెప్పు. ఏంది ఆనాడు దేవతలను వెంటబడి రాక్షసులు ఏ విధంగా తిప్పల పెడుతున్నారో అట్లా మీరు కూడా ఈ అమాయకంగా బ్రతికేటటువంటి వాళ్ళు అనగారి కాదు, ఏం కాదు, అందరు ఈక్వలే. దేవుడు ఎవరికి ముక్కు ఒకటి ఎక్కువ, 2 చెవులు ఎక్కువ పెట్టలేదు. ఇప్పుడు మీరు ఎక్కువ వాళ్ళంటే 4 చెవులు పెట్టుకోండి, ఎంత వికారంగా కొడతావో. 2 మూతులు పెట్టుకో, మూతి పక్కకు మూతి, 4 కళ్ళు పెట్టుకో, భూతంలాగా దయ్యంలాగా కనబడతావు. అలాంటివి ఆకారాలు ఏమి ఎక్కువ ఉన్నాయని ఎక్కువ అని భగవంతుని దృష్టిలో అందరు సమానం కాదా? సృష్టి ఒక్కటి చేయలేదా? 3 దేవతలు 7 ఉన్నారు, మీరు చూసిండ్రా? రామాయణ పురాణాలన్నీ కూడా అవి కవులు రాశారు. రాబో కాలం లోపల జనాభా పెరిగి వీళ్ళు ఒకరినొకరు పీక్కొని తినిట్లు అవుతారు అని ఒక సినిమా ఎట్ట రాస్తారో అట్లా సినిమా స్టోరీ లాగా రాబోయే దినాలను గుర్తుపెట్టుకొని వాళ్ళు మంచి చెడును చూపించారు ఆ స్టోరీస్లలో. అది కల్పితం స్టోరీ. అందుకే ఇప్పుడు అబ్రాడ్లో మనోళ్ళ మీద వాళ్ళు అదే అంటున్నారు అమెరికన్స్, మీ ఫేక్ దేవతలు మాకొద్దురా బాబు, మీకు దండం పెడతాం వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఇప్పుడు ఏడపోయినా అది అనిపించుకుంటారు. ఎక్కడున్నారు 3 కోటి దేవతలు, 3 కోట్ల దేవతలు ఏడున్నారో ఒకదాన్ని నిలబెట్టి అవన్నీ మీరు ఏంటది అసలు? మనం ఏదనుకుంటే ఏదైనా. ఆనాడు రాజుల కాలంలో రాజుకు మైండ్లో ఏ కళ పడితే ఆ సీనరీని బట్టి దాన్ని బట్టి గుడి గోపురాలు కట్టించి ఒక మానవులకు భయం అనేది ఉండాలని కట్టించాడు. గుడికి రావద్దు, బయటికి రావద్దు, ఇవన్నీ మనం అనకూడదు కదండి ఆ కులాల వాళ్ళను కదా. నువ్వెంతనో వాళ్ళంతా, నీకు ఏ అవయవం ఎక్కువ ఉంది, ఏ పార్ట్ ఎక్కువ ఉంది, నీకు ఎక్కువ అంటే ఏ పార్ట్ ఎక్కువ ఉందో చూపెట్టు. మనిషిలో సేమ్ నిన్ను సృష్టించినట్టు ఇంకొక మనిషిని కూడా సృష్టించాడు. ఆ మనిషిని అంత వికారంగా నువ్వు లోకంలో ఎందుకు చేస్తావు? నీకేం రైట్ ఉంది? కాబట్టి ఇవన్నీ కులపిచ్చి కొండపోయి అమెరికాలో రుద్దే వరకు అక్కడ పొట్ట కట్టుకొని బ్రతకడానికి పోయినటువంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంది మీ వల్ల.
ఇక్కడా బ్రతకనియరు, అక్కడా బ్రతకని, ఎక్కడ పోయినా మీరేనా? డబ్బు అహంతోనే ఇలా చేయకూడదు కదా. దేవుడు మీకు డబ్బు ఇస్తే, పొలాలు ఇస్తే సమృద్ధిగా తినండి, సంతోషపడండి. మేము దగ్గర ఎవరు గుంజుకుంటున్నారు? కానీ బ్రతకనీయకుండా ఇటు చేస్తున్నారు. ఆనాడు దేవతలను రాక్షసులు ఈ విధంగా తిప్పలు పెడితేనే ఆ రాక్షసులను వధించడానికి ఆ దేవతలు వేరే వేరే అవతారాలు ఎత్తి రాక్షసులను సంహరించారు. ఆ సంహరించిన రోజులనే మనం పండుగగా చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మీరు రాక్షసులు అయినట్టు ఈ యొక్క పేదవాళ్ళ వెంబడి వీళ్ళు అనగారిన వాళ్ళని, శూద్రులని మీరే పేర్లు పెట్టి వాళ్ళను ఆనాడు రాక్షసుల కంటే ఎక్కువ మీరు బాధలు పెడితే ఆ ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? వీళ్ళేమైనా మీ వెంబడి పడుతున్నారా? ఎందుకు ఇది నాశనానికా, వినాశనమా, యుగాంతం వరకా? చెప్పు. ఎవరన్నా మీరే పెట్టిండ్రు తక్కువ కులాలని, ఎవరు పెట్టలేదు. పోనీ అట్లా పెట్టినా కానీ వాళ్ళు ఏమైనా మీ మీద తిరగబడుతున్నారా? మీరే కదా ఏడవైనా బ్రతకనిస్తలేరు. కాబట్టి దయచేసి మీ భక్తిని పెంచుకోండి, మంచిని పెంచుకోండి, చెడును చంపేయండి. ఆ రోజు చెడు అనేదే రాక్షసులు. ఆ చెడును అనే రాక్షసులను స్త్రీలు కూడా సహించక చంపారు. అవే ఇప్పుడు దసరా, దీపావళి పండగలు. అర్థమైందా? కాబట్టి ఆ రకంగా మీరు ఎక్కడున్న వాళ్ళని అక్కడ బ్రతకనియండి, ఎవరి ప్రశాంతత వాళ్ళకి ఇవ్వండి, మీరు కూడా మంచిగా బ్రతకండి. కానీ ఇంకొకరిని హింసించకండి. ఇప్పుడు నువ్వు ఇలా అగ్రకులంలో పుట్టినవు, రేపు చనిపోతావు. చనిపోయినాక అదే అనగారిన కులంలో పడితే నీకు కూడా అదే శిక్ష కదా. ఇంతవరకు జరిగిన కాలం వేరు. ఇక ముందు మన పాపపుణ్యాలను బట్టే మన జన్మ ఉంటుందంట, నెక్స్ట్ జన్మ. మరి ఇప్పుడు నువ్వు వీళ్ళు అనగారిన వాళ్ళని ఒక గ్రూప్గా చేసి వాళ్ళని కాళ్ళ కింద దొక్కి వీళ్ళు కాళ్ళతో సమానమని ఇన్ని రకాలుగా హింసించి బాధలు పెడుతున్నారే మీరు. మరి మీరు చనిపోతారు కదా, మీరేమో అమృతం దాగి పుట్టలేదు కదా. మీరు కూడా మరణం ఉంది కదా మీకు. మరి చనిపోయినాక మీరే ఆ శూద్రులలో పుడితే, అనగారిన వాళ్ళలో పుడితే, మరి మీరు బాధ పెట్టిన వీళ్ళే బ్రాహ్మణులుగా పుడితే అలా చేయొచ్చు కదా భగవంతుడు. నీ జన్మ నీకు వచ్చే కాలంలో ఏముందో తెలుసా? తెలియదు కదా. ఎందుకు ఇతరులను కష్టపెడతారు మీరు? పెట్టొద్దు. అర్థమైందా? అది గ్రహించి దేవతలను మీరు కొలిసేవాళ్ళు డీజేలు కానీ, బ్రేక్ డ్యాన్సులు కానీ, ఆ వికారమైన మత్తు పదార్థాలు తీసుకొని ఆడి పాడి ఆ దేవుళ్ళ పేరు చెడు చేయకండి. వాళ్ళు ఒకప్పుడు మనుషులే మంచి పనులు చేసి ఇప్పుడు దేవుళ్ళు అయ్యారు. వాళ్ళకున్న మంచి పేరు చెడగొట్టకండి. దేశాల్లో మీదే ఉంది. ఆస్ట్రేలియాలో వెంటబడి కొడుతున్నారు, ఇంగ్లాండ్లో వెంటబడి కొడుతున్నారు, అమెరికాలో పొమ్మంటున్నారు. పేగు దేవతలు వద్దు మాకు, తీసుకుపోండి మీ అని. మరి ఈ రకంగా పరువు తీసుకునేటటువంటిది ఇటువంటిది మీ లోపల ఎందుకు? ఆ చెడును ముందు చంపేయండి, అప్పుడు పండుగలు భక్తిపూర్వకంగా చేయండి. అర్థమైందా? థ్యాంక్ యూనండి. నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీ మరి చేరదీయండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ నాకు ఇవ్వండి. ఆనాడు సమాజం ఎలా ఉండింది, ఈనాడు ఎలా ఉంటుంది, ఈ మార్పులు ఎలా వస్తున్నాయి, మనుషుల లోపల ఉన్నటువంటి క్రియాలిటీ ఎలా బయటకు వస్తుంది, ఆ క్రియాలిటీ వల్ల అమాయకులు ఎలా బలవుతున్నారు, దేశం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది అనే ఈ సమాజాన్ని ప్రతి ఇంటి కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ గమనించి ప్రతి కుటుంబంలో వారి భర్తలకు, మామలకు, బావమరుదులకు, పిల్లలకు చెప్పుకొని హితబోధ చేసి సమాజాన్ని వడబట్టి ఫిల్టర్ చేసి ఒక మంచి ఔన్నత్యంలో నడుస్తున్నట్టుగా మరి ఆ యొక్క దేశ ప్రగతికి పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.